వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మసీద్లను కూల్చడంపై ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎంబీటీ నేత అమ్జద్ ఉల్లా ఖాన్ ఫిర్యాదు. తెలంగాణ వక్ఫ్ బోర్డు CEO మెంబర్లు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని ఆరోపణ. నిడదవోలు నుండి ధర్మవరం వరకు గల రోడ్డు విస్తీరణ పనులు ప్రారంభం. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా పనులు ప్రారంభం. కర్నూలులో ఉపాధ్యాయుల ఆందోళన. ఉపాధ్యాయులందరూ పాఠశాల విధులకు హాజరయ్యేలా విద్యాశాఖ ఉత్తర్వులు సవరించాలని విజ్ఞప్తి. ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరడం లేదన్న రేపల్లె ఎమ్మెల్యే అనగాని ప్రసాద్. వ్యవసాయ పథకాల అమలులో అవకతవకలు ఉన్నాయని ఆరోపణ. తెలంగాణ సెక్రటరియట్ కూల్చివేతలో భాగంగా మసీదులను కూల్చడంపై ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎంబీటీ నేత అమ్జద్ ఉల్లా ఖాన్ ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్, తెలంగాణ వక్ఫ్ బోర్డు CEO, వక్ఫ్ బోర్డు మెంబర్లు అందరూ కుమ్మక్కై మసీదును కూల్చివేశారని, ఇందులో ఎవరి పాత్ర ఉన్నా వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు. बड़े अफसोस के साथ आज आप लोगों के दरमियान आना पड़ रहा है। आज सुबह से आप लोग जानकर हैरान होंगे कि सारी जमीयत हैदराबाद पुलिस की मेरे पीछे पड़ी हुई थी कल रात से। अमजदुल्ला खान को एहतजाज से रोकने के लिए पूरा हाफिज बाबा नगर में जहाँ पर हमारा घर है, मैं वहीं रह रहा हूँ लॉकडाउन के जब से, तो पूरे हमारे फार्म हाउस को घेरे हुए थे पुलिस वाले। आप देखे होंगे कि वीडियोस पूरे सर्कुलेट हो रहे हैं और किसी से मुझे मिलने की इजाज़त नहीं दी जा रही थी। खैर, पुलिस का काम है, पुलिस करेगी। यही पुलिस जो है कल तेलंगाना के लिए जब हम लड़ते थे तो हमारे खिलाफ में रहती थी, हमको रोकती थी, और आज यही पुलिस तेलंगाना आने के बाद में भी हमारे खिलाफ में है। तो मसला ये है कि सबसे पहले 2 मसाजिद को जो शहीद कर दिया गया था, मस्जिद दफ्तर मोहम्मदिया और मस्जिद हाशमी जो सेक्रेटेरिएट में हैं, तो जैसे ही मुझे इत्तला मिली कि सबसे पहले मैंने ही इस बात को आवाम में लाया, उसके बाद में अखबार सियासत ने दिया। अखबार सियासत में कल आने के बाद से जो है मुसलसल कई बयानात आना शुरू हो गए, कोई मजम्मती बयान, कोई मजबूरी का मजम्मती बयान। तो सबसे पहले जो बयान आया हमारे मौलाना मुफ्ती गियास रहमानी साहब, जो मदरसे रहमानिया के ज़िम्मेदार हैं, तलाबकट्टा मदरसे रहमानिया और जमीयतुल उलमा तेलंगाना के सदर भी हैं, इनका बयान आया। तो इस बयान में आप लोग गौर करेंगे तो मालूम होगा कि क्या मुफ्ती साहब का स्लिप ऑफ टंग था या जानबूझकर ऐसा बयान दिया गया, ये नहीं मालूम। इस बयान में मुफ्ती साहब ये कह रहे थे कि उलमा मशाइखीन से सीएम साहब बातचीत करके करना था, यानी उलमा मशाइखीन को बुला के ये मस्जिद तोड़ना था। तो मैं अदबन माफ़ी चाहता हूँ मुफ्ती साहब आपसे कि कुरान में अल्लाह ताला ने ये फरमाया कि मस्जिद जो है ता क़यामत तक मस्जिद रहती है, ज़मीन और आसमान तक मस्जिद रहती है। किसी उलमा मशाइखीन को, किसी चीफ मिनिस्टर को, किसी हुक्मरान को, किसी बादशाह को इस बात की इजाज़त नहीं है कि मस्जिद को हटाए या शहीद करे किसी दूसरी इमारत की तामीर के लिए। तो आपका जो बयान है इसको आप रेक्टिफाई करिए कि सीएम साहब पूछने के बावजूद भी आप में इख्तियार नहीं है कि आप लोग इजाज़त दे सकते। పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు టీడీపీపై చేసిన ఆరోపణలను నియోజకవర్గంలోని మండల టీడీపీ నాయకులు తిప్పికొట్టారు. మీ తెల్ల చొక్కాపై అవినీతి బురదను అంటించింది మీ నేతల అని, ఇళ్ల స్థలాల పేరుతో పేద ప్రజల నుండి మీ నాయకులు వసూలు చేసిన డబ్బులు వెనక్కి ఇచ్చి మీ అవినీతి మరకలు శుభ్రం చేసుకోండి అన్నారు. అంతర్గత కలహాలతో మీ నాయకులే మీకు బురదను అంటించారని అన్నారు. ఈ సమావేశంలో ఉండ్రజావరం టీడీపీ అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, పెరవలి టీడీపీ అధ్యక్షులు సలాది కృష్ణమూర్తి, నిడదవోలు రూరల్ అధ్యక్షుడు మారిశెట్టి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయి ప్రెసిడెంట్లు, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్లు, సెక్రటరీల ముఖ్య నాయకుల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసిందో, సమానమైన అభివృద్ధి, ఏ విధమైన లోటుపాటు లేకుండా అటు వెల్ఫేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్
రెండింటిని మౌలిక వసతులు అదేవిధంగా సంక్షేమం రెండింటిని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన చేసిన అభివృద్ధి మనందరికి కళ్ళకు కట్టినట్టు ఈరోజు కనపడుతుంది. కానీ గత 13 నెలలుగా ఈ అవినీతి పరిపాలనతో మొదలైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? మొదలుపెట్టినంటే కూల్చివేతల్లో మొదలుపెట్టి ఈరోజు మేమేదో అలా చేసాం ఇలా చేసాం ప్రజలకు ఇది ఇచ్చేస్తున్నాం అంటున్నారు. కాదు, మేము తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నానుడితో ఏర్పడి అదే వంట పట్టించుకుని ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక సైనికుడిగా అన్న ఎన్టీఆర్ చెప్పిన మాటను వంట పట్టించుకుని అదేవిధంగా పనిచేస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి మరొక్కసారి వైఎస్ఆర్ పార్టీ అవినీతి కుట్రలోంచి పుట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు గ్రామంలోని మార్టేరు నుండి ప్రక్కిలంక పోవు రహదారిలో 23,70,00,000 రూపాయలతో నిడదవోలు నుండి ధర్మవరం వరకు గల రోడ్డును కొత్తగా పనులు ప్రారంభించనున్నారు. ఈ రోడ్డు పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మరియు నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాసనాయుడు, ఏఎంసీ చైర్మన్ యుండవల్లి రమేష్ బాబు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సో మీరు పెట్టుకోవడం వల్ల ఉపయోగం కూడా లేదు. సో మాస్క్ పెట్టుకున్నప్పుడు మాట్లాడేటప్పుడు తీయొద్దు. అట్లానే మీరు బయటకు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఏవో ఉపరితలాన్ని టచ్ చేస్తూ ఉంటారు. అవన్నీ మరి అక్కడ ఏ వైరస్ ఉందో ఏంటో మనకు తెలియదు కనుక మీరు ఎక్కువ సార్లు హ్యాండ్ వాష్ చేసుకోవడం సోప్తో అనేది చాలా అవసరం. ఒకవేళ సోప్ అది అందుబాటులో లేకపోతే శానిటైజర్ అనేది యూజ్ చేయాలి. ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయడం కోసం మనమందరం కూడా సహకరించాలి. ఈ రోజున ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయడం ప్రభుత్వం యొక్క పనో లేకపోతే అధికారుల పనాన్ని వదిలేయద్దు. ఇదందరికీ ప్రతి ఒక్క దాని మీద కూడా మనకు బాధ్యత ఉంటుంది. ఈ రోజున మన మండలంలో కానీ మన గ్రామంలోని గ్రామ సచివాలయాలు నిర్మించిన, రైతు భరోసా కేంద్రాలు నిర్మించిన, లేదా విలేజ్ క్లినిక్లు నిర్మించిన, లేదా రోడ్స్ వేసిన, ఏది వేసినా గవర్నమెంట్ నుండి వచ్చిన ప్రతిదీ కూడా చాలామంది గవర్నమెంట్ అనగానే ఇది మనది కాదు గవర్నమెంట్ అన్నట్టు చాలా చులకన భావంతో చూస్తారు. దయచేసి అది కరెక్ట్ కాదండి. గవర్నమెంట్ అంటే ఎవరు? మనము కట్టిన పన్నుల రూపంలో వెళ్ళిన డబ్బులే తిరిగి మన ప్రజాధనాన్ని మనకి ఇస్తుంటారు. సో అది మన డబ్బు కనుక మన డబ్బుని మనం ఎంత సక్రమంగా వినియోగించుకోగలుగుతామో వినియోగించుకోవాలి. అట్లానే అది అక్కడ ఏర్పడిన ఎసెట్ని కూడా కాపాడుకోవడం అనేది మనందరి బాధ్యత. విద్యాశాఖ ఉత్తర్వులతో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొందని, కొందరి ఉపాధ్యాయుల్లో దుఃఖాన్ని నింపిందని, ఫలితంగా ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, వాటిని సవరించాలని, అందరికీ ఉత్తర్వులు ఒకేలా ఉండేలా చూడాలని బహుజన టీచర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు కె సతీష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవికుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవికుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు కొందరికి విధులు హాజరుకు మినహాయింపు, కొందరిని పాఠశాలకు వెళ్లాలని ఆదేశించడం చూస్తే ఇది వివక్షత క్రిందకు వస్తుందని, ఉపాధ్యాయులందరికీ ఒకేలా ఆదేశాలు ఉండాలని, ఇస్తే అందరికీ మినహాయింపు ఇవ్వాలని, లేని పక్షంలో అందరూ పాఠశాల విధులకు హాజరయ్యేలా ఉత్తర్వులు సవరించాలని విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన 145 ఉత్తర్వులు ఏదైతే ఉందో అందులో కొందరికి ఆనందాన్ని కొందరికి దుఃఖాన్ని కలగడం జరిగింది. ఉపాధ్యాయులకు అందరికీ ఉత్తర్వులు ఒకేలాగా ఉండాలి. ఇస్తే మినహాయింపు అందరికీ ఇవ్వాలి, లేదంటే అందరూ పాఠశాలకు వచ్చే విధంగా ఉత్తర్వులు ఉండాలి. కొందరికి మినహాయింపు ఇచ్చి కొందరిని పాఠశాలకు రమ్మనడం అనేది ఇది విడ్డూరంగా ఉంది. దయచేసి విద్యాశాఖ ఇది గుర్తించి తక్షణమే ఈ యొక్క ఉత్తర్వులు ఏదైతే ఇచ్చారో 145 5/7 దాన్ని సవరించి వస్తే అందరూ పాఠశాలకు వచ్చే విధంగా చూడాలి, లేదంటే అందరికీ మినహాయింపు ఇవ్వాలి.
సో ఈ విషయంలో చొరవ తీసుకొని తక్షణమే వారు ఉత్తర్వులు సవరించాలని మేము బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. సో అంతేకాకుండా నాడు నేడు పాఠశాలలో జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో హెచ్ఎంలో దాన్ని వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి సో వారందరికీ కూడా ఈఎల్స్ మంజూరు చేస్తూ తక్షణమే ఉత్తర్వులను విడుదల చేయాలని మేము కూడా బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. సో అలా చేయని పక్షంలో మేము ఆందోళన చేపడతామని సో విద్యాశాఖకు సవినయంగా మేము వినియోగించుకుంటున్నాం. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నాడు నేడు పనులు పాఠశాలలో జరుగుతున్నాయి. అయితే కరోనా విజృంభిస్తున్నటువంటి ఈ సమయంలో పాఠశాలలకు హాజరు కాకుండా ఉపాధ్యాయులకు మినహాయింపునిస్తూ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే 145 ఉత్తర్వులలో వివక్షత పూరితంగా లేకపోతే కొంతమంది ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే విధంగా ఈ ఉత్తర్వులు ఉన్నట్లుగా గమనించవచ్చు. నాడు నేడు పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ పాఠశాలల ఉపాధ్యాయులు మాత్రము బడికి హాజరై మిగిలిన ఉపాధ్యాయులు ఇంటి దగ్గరే ఉండేలా ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు అందరికీ సమన్యాయాన్ని కల్పించలేకపోతున్నాయి. అందువల్ల ఈ ఉత్తర్వులను సవరించి ఉపాధ్యాయులందరికీ మినహాయింపు కావాలని మేము బీటీఎఫ్ తరఫున ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. అలాగే మే చివరి వారం నుండి అనగా వేసవి సెలవుల కాలం నుండి పాఠశాలలో నాడు నేడు పనులు జరుగుతున్నాయి. ఈ పనులలో ప్రధానోపాధ్యాయులందరూ పాల్గొని పనులు మానిటరింగ్ చేస్తుండడం జరుగుతుంది. కాబట్టి వేసవి సెలవుల్లో పనిచేసినటువంటి ఈ ప్రధానోపాధ్యాయులందరికీ కూడా ఈఎల్స్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో హెచ్ఎంలు ఉపాధ్యాయులు వారు ఎంతో ధైర్యంతో ముందుకొచ్చి పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టించి వారికి తగిన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గుంటూరు జిల్లా రేపల్లెలో టౌన్లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరడం లేదని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులకే పరిమితం అయ్యాయని, ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాల ఆలోచన మంచిదే గాని వ్యవసాయ పథకాలు అమలులో మాత్రం అవకతవకలు ఉన్నాయని, రైతులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. వ్యవసాయ కేంద్రాలు ఏం కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. ఆలోచన మంచిదే కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ కూడా తప్పుదోవలోకి వెళ్ళిపోయి రైతులకు ఇబ్బంది పడే విధంగా ఉన్నాయి. గతంలో ప్రభుత్వం మనం ఉచితంగా ఎన్నో ఇచ్చేవాళ్ళం. జింక్ కానీ, మెగ్నీషియం కానీ, విత్తనాలు కానీ, పూర్తి సబ్సిడీలో ఎన్నో కార్యక్రమాలు చెప్పారు. అన్నీ కూడా ఎత్తేసి ఈ కేంద్రాలను చెప్పి పెట్టారు. దాంట్లో కూడా కొన్ని అవకతవకలు జరిగి రైతులకి అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. రైతులకు అన్యాయం జరగకుండా తప్పకుండా రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు సుభిక్షంగా ఉంటేనే ఎప్పుడైనా రాష్ట్రం కానీ ప్రాంతం కానీ సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి దాదాపుగా మన ప్రాంతంలో 60 నుంచి 70 వేల మంది రైతు కుటుంబాలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా అన్ని సంక్షేమ పథకాలు కింద స్థాయిలో పెట్టాలి. ఆ ఫామ్ మెకనైజేషన్ అనేది కూడా అది దాంట్లో పెట్టారు ఎక్కువగా. అది ఎప్పుడు కూడా ఈ మధ్యకాలం చూసాం అది ఎక్కువగా యూజబుల్ దీనిగా లేదు. కాబట్టి ఏదైతే రైతుకు ఉపయోగపడతా ఉందో సబ్సిడీతో మనం ఇచ్చేటటువంటి యూరియాలు అవ్వచ్చు, మెగ్నీషియం అవ్వచ్చు, జింక్ అవ్వచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, లేకపోతే విత్తనాలు అవ్వచ్చు, ఆ రూపాన మనం రైతులను ఎప్పటికప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రుణమాఫీ ఏదైతే ఉందో దాని ద్వారా ఆదుకోవాలి తప్ప అంటే ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్లో రైతుకు ఉపయోగపడే విధంగా లేవు. కాబట్టి వాటిని కొంచెం మార్చుకోవాలని చెప్పేసి కూడా మేము సూచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా అనుసంధానంగా తప్పకుండా రాబోయే రోజుల్లో మీటింగ్ పెట్టి రైతులను కూడా అనుసంధానం చేసుకుంటూ అందరికీ కూడా కావాల్సిన కార్యక్రమాన్ని కూడా తప్పకుండా రూపకల్పన చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతనంగా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ను డాక్టర్లు సన్మానించారు. వైద్యశాలలోని వార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రవి చౌదరి, చైర్మన్ పూర్ణ ఆనంద్, డాక్టర్ వసంత వీరరాఘవ, వైద్యశాల డాక్టర్లు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే రేపల్లెలో సిహెచ్సి యొక్క నూతన కమిటీ ఆవిర్భావమయ్యి అలాగే ఈ ప్రాంతంలో ఎంతో ఎల్లేని సేవ చేస్తున్నటువంటి డాక్టర్లు కానీ, నర్సులు కానీ, ఇక్కడ స్టాఫ్ అందరినీ కూడా అభినందనలు తెలియజేయడానికి ఈరోజు నేను రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ కోసం ఏదైతే మేము అనుకుని చేసి మొదలుపెట్టామో అవన్నీ కూడా పూరింపబడటం, ఎక్కడైతే ఓపీ ఉందో అది కూడా పెరగడం, అద్భుతంగా ఎల్లేని సేవలు కూడా డాక్టర్లందరూ కూడా మంచి చొరవతో
ఉన్నటువంటి కమిటీ అవ్వచ్చు, అలాగే మొత్తం టీమ్ ఆఫ్ డాక్టర్స్ అవ్వచ్చు, అలాగే దాన్ని ప్రత్యేకంగా చూస్తున్నటువంటి వసంత వీరరావు గారు, అలాగే డాక్టర్ పూర్ణ గారు అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ హాస్పిటల్ అన్ని వసతులు కల్పించే విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళడం నిజంగా చాలా హర్షణీయం. అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి ఏదైతే పచ్చు శ్రీనాథ్ గారు ఉన్నారో ఈ యొక్క ఫీమేల్ వార్డులో ఏసీ ఇవ్వడం, మళ్ళీ ఇప్పుడు ఇంకో ఏసీ గతంలో ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి అవసరం తప్పకుండా మేము ఉంటాము అని చెప్పి ముందుకు వస్తున్నటువంటి ఇలాంటి దాతలకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఏదైతే ఆక్సిజన్ కూడా ఎక్కడా లేని విధంగా ఏ సిహెచ్సిలో కూడా లేని విధంగా రేపల్లతో ఈ సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ ఉంటుంది, నిజంగా చాలా మంచి గణనీయం. ఎందుకంటే ఇక్కడ ఉన్న డాక్టర్ల యొక్క కృషితో దాతలు ఇవ్వటం నిజంగా ఆనందదాయకం. అలాంటి వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి. తప్పకుండా మేము కూడా మా వంతు ప్రైవేట్ కావచ్చు, ఎట్లాగైనా అవ్వచ్చు, మేము కూడా తప్పకుండా ఈ హాస్పిటల్కి ఎలాంటి సేవలు కావాలో కూడా తప్పకుండా చేస్తాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కోవిడ్ తరుణంలో ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అవుతుంది కాబట్టి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి నర్సులు కానీ డాక్టర్లు కానీ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తూ ఉన్నాం, భారతదేశం 3వ స్థానానికి వెళ్ళింది. రాబోయే రోజుల్లో నేను గతంలో చెప్పినట్టుగా ఎవరికి కూడా హాస్పిటల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఈ గ్రామాలకు కూడా, ఎందుకంటే మనం చూసిన హైదరాబాద్ దాదాపుగా 10-15 లక్షల మంది ఈ గ్రామాలకు వచ్చారు. వాళ్ళ ద్వారా అవ్వచ్చు, ప్రైమరీగా ఇతర ద్వారా అవ్వచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా సోకే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సోషల్ డిస్టెన్స్తో పాటు మనం పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కరోనా వైరస్ ఎందుకంటే వృద్ధులకి చాలా ఒక డేంజరస్గా అది కనపడుతూ ఉంది. ప్లస్ ముఖ్యంగా మన ప్రాంతంలో ఏంటంటే మనం పట్టణాల నుంచి చాలా దూరంగా ఉన్నాం, 100 కిలోమీటర్ల దూరంగా ఉన్నాం. కాబట్టి ఇంకా చాలా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఈ టెస్ట్ ఏదైతే పంపిస్తూ ఉన్నారో అవి ఫాస్ట్గా వచ్చే విధంగా అధికారులందరూ కృషి చేసి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. నిన్న కూడా ఎంఆర్ఓ గారితో ఆర్డీఓ గారితో మాట్లాడాము. ఏదైతే ఈ కరోనా టెస్ట్ ఉందో ఈరోజు చేస్తే వారానికి రిజల్ట్ ఇవ్వడం అదొక్కటే నాకు మేజర్ మిస్టేక్గా కనపడతా ఉంది ఈ ప్రాంతంలో. ఎందుకంటే వారం రోజుల్లో దాకా రిపోర్ట్ రాకపోతే ఆ వారం రోజులు ఎవరికైతే ఈ కరోనా వ్యాధితో ఉన్నాడో అందరితో తిరగటం, కలవటం, దాని ద్వారా ఈ యొక్క ఎక్కువగా అందరికీ సోకటం చాలా సాధ్యమవుతుంది. కాబట్టి టెస్టులు వెంటనే ఇవ్వాలా. ప్లస్ వారానికి ఒక్కరోజే 2 రోజులు ల్యాబ్ టెస్ట్ ఉండటం కూడా చాలా బాధాకరమైన విషయం. అవన్నీ కూడా చూసి, ఎందుకంటే ఒట్టి ప్రజలతో పాటు ఎవరైతే నేను సేవ చేస్తా ఉన్నారో అధికారులు అందరూ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో టచ్వుడ్ ఎవరికి కూడా ఇంకా అధికారులకి డాక్టర్ నర్సులు ఎవరికి కూడా సోకలేదు. రాబోయే రోజు ఇంకా అప్రమత్తంగా ఉండి ఎవరికి రాకుండా ఉండే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. అలాగే ఏదైతే మరొకసారి డాక్టర్లకి ఇక్కడ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఓపీ కూడా బ్రహ్మాండంగా పెరిగి చూస్తున్నాం. గతంలో డెలివరీస్ చాలా తక్కువ ఉండేవి. మనం మంచి వసతి కల్పించిన తర్వాత బ్రహ్మాండంగా అవి పెరుగుతూ వచ్చినాయి. ఈ రోజు నెలకి 60-70 అవుతా ఉన్నాయంటే గవర్నమెంట్ ఆసుపత్రిలో నిజంగా అభినందనగా ఆ డాక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. అలాగే కమిటీకి మనకు ఉన్నటువంటి మెయిన్ డాక్టర్ రవిచంద్ర గారికి, అలాగే పూర్ణానందం గారికి, సూపర్వైజర్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే గతంలో ఈ మనం కళ్ళద్దాలు ఉచితంగా ఇచ్చేవాళ్ళము ఈఐ కేంద్రం కింద, అవి కూడా తప్పకుండా త్వరలో స్టార్ట్ చేసి అవి కూడా తప్పకుండా పేదవాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వాలు సహకరించాలి. కాబట్టి అవి కూడా తొందరగా స్టార్ట్ చేస్తారని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పట్టణాలు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో సాగాలని, ఆదాయ వనరులు పెంచుకునే దిశగా అడుగులు వేయాలని, రీసోర్స్, పవర్, శానిటైజేషన్, వాటర్ ఆడిట్ తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై ఆర్థిక మంత్రి హరీష్ రావు, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు సమీక్ష నిర్వహించారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సంగారెడ్డి వర్తక ప్రెసిడెంట్ సూరి గుండెపోటుతో శ్వాస బాధతో మృతి చెందాడని, సూరి గుండెపోటుతో చనిపోయాడా కరోనాతో చనిపోయాడా అని తెలియని పరిస్థితి నెలకొందని, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అనుమానంతో జాయిన్ చేసుకోలేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లేలోపే చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పట్టణ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు లేవని, మంత్రి హరీష్ రావు మాటలకే తప్ప ప్రజల ప్రాణాల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఇప్పుడు ఏమనుకోవాలి? కమ్సగము అతనికి పాజిటివ్ వచ్చింది, కరోనా పాజిటివా హార్ట్ అటాక్ అని చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రులు మరి ఇక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఎవరికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ పోయినా కరోనా పాజిటివ్ అనే అనుమానంతో అడ్మిట్ చేసుకోలేని దుస్థితి ఈరోజు సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నుంచి ప్రభుత్వము ఏ రకంగా ఎక్కడ కూడా రెస్పాన్స్ అయితే లేదు. బహుశా నిన్న ఒక ఛానల్లో హరీష్ రావు ఏదో ఇంటర్వ్యూ చూసిన, పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరు భయపడకండి, మీరు సొంటి మిరియాలు తాగండి బతుకుతారు అంటున్నాడు ఆయన. ఈ సొంటి మిరియాలు తాగితే బతుకుతారు అని ఇది నీకు పుట్టక ముందే తెలుసు హరీష్ రావు అందరికీ. ఇది వైద్యము నువ్వు చెప్తే మేము వేసుకునేది కాదు. ఇది ఏది మిరియాలు, సొంటి, ఎల్లిపాయలు, పసుపు, ఇదల్లా యాంటీబయాటిక్. ఇది మనము మానవ జాతి పుట్టినప్పుడే ఈ ఆయుర్వేదిక్ నడుస్తుంది. హరీష్ రావు ఏదో టీవీలలో చెప్పి ఈజీగా దులుపుకున్నాడు కాదు. నువ్వు సంగారెడ్డికి వస్తున్నావు, నేను ఇంత మొదలు కూడా చెప్పడం జరిగింది హరీష్ రావుకి, ఆ ఎంపీకి కూడా చెప్పిన, టీఆర్ఎస్ ఎంపీకి కూడా, హరీష్ రావు మినిస్టర్కి చెప్పిన. ఏమని? జిల్లా హెడ్ క్వార్టర్లో ఏ పేషెంట్ వచ్చినా అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసే పరిస్థితి హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో భయపడుతున్నారు. ఒక జిల్లా మంత్రిగా ప్రైవేట్ హాస్పిటల్లో ఏ పేషెంట్ వచ్చినా మీరు చేర్చుకోండి, మీకు ఏం కావాలన్నా ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తాము అనే ఒక పదము ఎందుకు మంత్రి హరీష్ రావు మాట్లాడతలేడు? నువ్వు ఒక ఫైనాన్స్ మినిస్టర్వి, కేసీఆర్కి మేనల్లుడివి, 2 రోజులకు ఒకసారి కలెక్టర్ ఆఫీసులో నువ్వు కలెక్టర్ కూర్చుంటారు. కలెక్టర్ ఆఫీసులో దగ్గు వస్తే, హార్ట్ అటాక్ వస్తే, దవాఖానాలో పోతే చూసే పరిస్థితి లేదు. ఇలాంటి రివ్యూలు చేస్తావా? లేకపోతే చెట్లు నాటడమా? లేకపోతే సొంటి వేసుకోండి, మిరియాల పొడి తాగుండి, ఇలాంటి పథకాలు చెప్తావా నువ్వు? నేను పదే మీడియాలో మాట్లాడుతున్న మంత్రి హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీరు గాలి మాటలు మాట్లాడకండి. ఏదో టీవీలలో మాట్లాడితే ఒక పని అయిపోయింది కదా అని మాట్లాడకండి, గాలి మాటలు మాట్లాడకండి. గాలి ప్రభుత్వం అయిపోయింది, గాలి మంత్రులు అయిపోయారు మీరు. ఒక వర్తక సంఘము ప్రెసిడెంట్ సురేష్ చావు అనుమానాస్పద స్థితిలో చచ్చిపోయిండు. అసలు ఆ డెడ్ బాడీ హార్ట్ అటాకా లేదా కరోనా పాజిటివా? అసలు కరోనా పాజిటివ్ అని చెక్ చేసి ఒకవేళ బాడీని చెక్ చేసి అడిగిన నేను, మా దగ్గర అలాంటి అవకాశాలు లేవని హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. గురువారం నిజామాబాద్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మృతి చెందిన 3 కోవిడ్-19 పేషెంట్ల మృతికి డాక్టర్లు, నర్సులు లేదా పారామెడికల్ సిబ్బంది నిర్లక్ష్యం గాని, ఆక్సిజన్ కొరత గాని కారణం ఎంతమాత్రం కాదని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మృతి చెందిన 3లో ఒకరు జాక్రాన్పల్లి గ్రామానికి చెందిన 75 సంవత్సరాల వయసున్న మహిళ అని, తీవ్రమైన అస్వస్థతకు గురైందని, ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 67% ఉందని, రెండవ పేషెంట్ బెంగల్ గ్రామానికి చెందిన 50 సంవత్సరాల పురుషుడని, ఇతడు కోవిడ్తో పాటు మధుమేహ వ్యాధితో బాధపడుతున్నాడని, ఇతని ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 83% అని, మూడవ పేషెంట్ ఎడవల్లి గ్రామంలోని ఏఆర్పి క్యాంపుకు చెందిన 58 సంవత్సరాల మహిళ అని, ఈమెకు కరోనా పాజిటివ్తో పాటు హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారని, ఆక్సిజన్ సాచురేషన్ తక్కువగా ఉండటంతో చనిపోవడం జరిగిందని, వారు ఆసుపత్రికి వచ్చేటప్పటికీ తీవ్ర అస్వస్థతతో ఉన్నారని అన్నారు. ఉండడం అనేది ఫస్ట్ ముఖ్యమైన విషయం.
ఒకవేళ అన్ఫార్చునేట్గా మీకు ఏదైనా కోవిడ్ సిమ్టమ్స్ ఉంటే వెంటనే మీరు మీ మెడికల్ ఆఫీసర్స్, ఈఎస్సీ మెడికల్ ఆఫీసర్ కావచ్చు లేదా సిఎస్సీ మెడికల్ ఆఫీసర్ కావచ్చు, వారికి కానీ ఇంకా మీకు అవసరం ఉంటే జీజీహెచ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ సిమ్టమ్స్ ఉన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని డిలే చేయొద్దు. ఎందుకంటే మాకు జీజీహెచ్కి వస్తున్న పేషెంట్లను చూస్తుంటే చాలా వరకు వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత డిలే చేయడం వల్ల 1 వీక్ 10 డేస్ డిలే చేసి ఇక్కడ రావడం వల్ల ఇక్కడ మా డాక్టర్స్ వాళ్ళను మెడికల్ పరంగా హ్యాండిల్ చేయడం ఇబ్బంది అవుతూ ఉంది. సో ఆ విధంగా కాకుండా ముందు నుంచి వారు డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఆ యొక్క పేషెంట్కి మెరుగైన వైద్యం అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా మీకు సిమ్టమ్స్ కానీ వస్తే వెంటనే మీరు మీ బిఎస్సీ మెడికల్ ఆఫీసర్ కానీ జిఎస్సీ మెడికల్ ఆఫీసర్ కానీ కన్సల్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేదు అంటే జీజీఎస్కి రావాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కానీ డిలే చేయొద్దు. సో ఇక్కడ సార్ నిన్న రాత్రి మనకు సివియర్ పేషెంట్ రావడం వల్లే ఆక్సిజన్ లెవెల్స్ అంటే మనకు బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ కానీ సప్లై చేసే ఆక్సిజన్ కాదు ఇది. సో లెవెల్స్ తక్కువ వాళ్ళు అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ వాళ్ళే వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. రాత్రి జీజీహెచ్లో టోటల్గా 4 టెస్ట్ చేయడం జరిగింది. ఒకటి బ్రాడ్ డెడ్, అంటే ఆ వ్యక్తి పాజిటివ్ కాదు, ఆ వ్యక్తి నెగిటివ్, అంటే ఆయనకి మనం టెస్ట్ చేయలేదు, బ్రాడ్ డెడ్ అది వచ్చేవరకు ఆయన చనిపోయి ఉన్నాడు. ఆయన ఒక వయసు 78 ఇయర్స్. అదే మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురికి నిన్న మధ్యాహ్నమే వారి యొక్క అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చెకప్లోనే వారికి ఆక్సిజన్ లెవెల్స్, వాళ్ళ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి ఈవెన్ 60%, 70%లో ఉన్న సందర్భం ఉండింది. అయితే రాత్రి అక్కడ ఏంటంటే నాకు ఆక్సిజన్ సప్లైలో బ్రేక్ వచ్చిందని బయట ఇది చేశారు. అట్లాంటిది ఏది కూడా జరగలేదు. ఆక్సిజన్ అనేది మామూలుగా ఒకవేళ ఆక్సిజన్ మైల్డ్ దీనికి వస్తే వెంటనే అక్కడ సిలిండర్స్ ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. క్యాజువల్గా రొటీన్గా జరిగే అంశం అది. సో అక్కడ కూడా రాత్రి అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్స్ దాన్ని ఐడెంటిఫై చేసుకొని అంటే మైల్డ్ అయినప్పుడు సిలిండర్స్ తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. దానికి అక్కడ ఉన్న ఒక పేషెంట్ ఇప్పుడు సిలిండర్స్ పెడుతున్నారు మీరు అని ఏదో కంగారు చేసి అందరినీ దాన్ని అంటే పేషెంట్ అటెండెంట్ ఆ విధంగా చేయడం జరిగింది. అక్కడ ఎలాంటిది అంటే అందరికీ ఆక్సిజన్ సప్లై ఉండింది. 17 మంది ఆక్సిజన్ సప్లై మీద ఉన్నవాళ్ళు. సో వారందరికీ కూడా ఆక్సిజన్ సప్లై ఉండింది. ఎవరికి ఇబ్బంది జరగలేదు. ఇప్పుడు కూడా మనకు ఆక్సిజన్ సంబంధించిన ఇష్యూ అక్కడ ఎక్కడ లేదు. ఎప్పుడు కూడా అక్కడ ఆక్సిజన్ సిలిండర్ స్టాక్ ఉంటుంది. సో అది ఒకటి అపోహ మాత్రమే. తప్పకుండా జీజీహెచ్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా వారు సిస్టమాటిక్ వేలో ఇక్కడ నిజామాబాద్లో ఉన్న ఈవెన్ పాజిటివ్ పేషెంట్స్కు గాంధీలో ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఇక్కడ కూడా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతున్నారు. తప్పక మనం అందరికీ వారి డాక్టర్స్ కానివ్వండి, వారి సిబ్బందికి అందరికీ కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇట్లాంటి రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల డాక్టర్స్ యొక్క ఆక్సిజన్ మనం తగ్గించడం కాకుండా మనం ప్రజల్లో ఒక అభద్రతా భావం క్రియేట్ చేసిన వాళ్ళం ఉంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితులు అలాంటి చేయొద్దు. మేము అన్నీ కూడా క్లోజ్గా మానిటర్ చేస్తాం. ఒకవేళ అలాంటి తప్పు జరిగితే తప్పక ఎవరైతే తప్పు చేశారో మేము తప్పక యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ దీన్ని కూడా డీటెయిల్గా లోతుగా చూస్తాం. అలాంటిది ఏది జరగలేదు. ఇప్పుడు కూడా ఆక్సిజన్స్ సంబంధించిన స్టాక్ మాకు సఫిషియెంట్గా ఉంది. రాత్రి కూడా ఆల్రెడీ అప్పటికే సిలిండర్స్ ఉన్నాయి కూడా. ఎక్కడ కూడా ఆక్సిజన్ అనేది సప్లైలో ఎలాంటి బ్రేక్ జరగలేదు. ఊరికి అపోహతో బయట ఒక అటెండర్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మసీద్లను కూల్చడంపై ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎంబీటీ నేత అమ్జాద్ ఉల్లా ఖాన్ ఫిర్యాదు. తెలంగాణ వక్ఫ్ బోర్డు సీఈఓ మెంబర్లు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని ఆరోపణ. నిడదవోలు నుండి ధర్మవరం వరకు గల రోడ్డు విస్తీరణ పనులు ప్రారంభం. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా పనులు ప్రారంభం. కర్నూలులో ఉపాధ్యాయుల ఆందోళన. ఉపాధ్యాయులందరూ పాఠశాల విధులకు హాజరయ్యేలా విద్యాశాఖ ఉత్తర్వులు సవరించాలని విజ్ఞప్తి. ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరడం లేదన్న రేపల్లె ఎమ్మెల్యే అనగాని ప్రసాద్. వ్యవసాయ పథకాల అమలులో అవకతవకలు ఉన్నాయని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.